నారా లోకేష్ యువగళ పాదయాత్ర సమయంలో వెళ్లిన నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విజయసాయిరెడ్డి కుటుంబం, నందమూరి ఫ్యామిలీలు తారకరత్న భార్య అయిన అలేఖ్యకు అండగా నిలిచింది. అయితే అప్పటి నుండి విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టడానికి ఒక కారణం అయి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే విజయసాయిరెడ్డి అలేఖ్యకు వరుసకు బాబాయ్ అవుతారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై అలేఖ్య స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అలేఖ్య తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా విజయసాయిరెడ్డికి సపోర్ట్ గా స్పందించారు. ఆమె చేసిన ఈ పోస్ట్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా నిందించినట్లు ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పోస్టులో నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా చాలా మంది విజయసాయిరెడ్డి గురించి ఊహాగానాలు ప్రచారం చేస్తున్న మీరు కూడా వాటి గురించి మాట్లాడటం చూస్తుంటే ఏం జరుగుతుందో అని ఎక్కువగా ఆలోచిస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని టార్గెట్ గా మాట్లాడుతూ అతనిపై విమర్శల పర్వం కురిపించారు. చంద్రబాబుకి లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని, అలాగే చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి మేలు చేయటం కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ప్రలోభాలకు లోనయ్యి పార్టీ మారారని, ఆయన విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ నిందించారు. ఈ ఆరోపణలపై విజయసాయిరెడ్డి రియాక్ట్ అవుతారని అనుకునే లోపే ఈ సమావేశం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అలేఖ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో కష్టకాలంలో ఉన్న తన ఫ్యామిలీకి అండగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆమె మద్దతుగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు సమావేశాల్లో దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.